ఈ మధ్య కాలంలో మన గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వారి ప్రాంతాలలో చర్చిల వరకు ఆ రోడ్డు పక్కన ఉన్నాయన్నటువంటి ఆలోచనతో ఇవన్నీ తీసేసిన తర్వాత ఆయన మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, మా ప్రాంతంలో క్రైస్తవ సమూహం ఎక్కువైపోతుంది, వారి వలన చాలా ఇబ్బందులు ఉన్నాయని ప్రకటించడం జరిగింది. అంతకుముందు ప్రవీణ్ పగడాల గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు మనం విన్నాం. ఆయన కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ రోజు రఘురామ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో సహా పవన్ కళ్యాణ్ గారు కూడా క్రైస్తవులపై వ్యతిరేకంగా ఆలోచన చేయటం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, నేను వారందరికీ లేదా వ్యతిరేకిస్తున్న వారందరికీ నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నాను. జీవము గల దేవుని చేతులు పడుట మహాభయంకరం. ఒకనాటి కాలంలో క్రైస్తవులు వ్యతిరేకించాలన్నటువంటి ఆలోచనతో గొలియాత్ అనేటువంటి పెద్ద యోధుడు క్రైస్తవ సమూహాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నప్పుడు ఒక చిన్న పిల్లాడి చేతిలో ఆయన పరిస్థితి ఏమైందో మన అందరికీ తెలుసు. కనుక ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, రఘురామకృష్ణరాజు గారు గాని క్రైస్తవ ప్రపంచంపై విచ్చలవిడిగా నచ్చినట్టుగా మాట్లాడుతూ అవమానపరుస్తూ క్రైస్తవ మనోభావాలను ఎప్పుడైతే దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో నేను వారందరికీ ప్రేమపూర్వకంగా విన్నవిస్తా ఉన్నాను. జీవము గల దేవుని చేతులు పడుట మహాభయంకరం. రాజ్యము దేవుని వశం, అధికారము దేవుని వశం. అలాంటి దేవుని వశములో ఉన్నటువంటి అధికారాన్ని పొందుకొని ప్రజలకు న్యాయం చేయవలసింది పోయి న్యాయాన్ని చేయకుండా నచ్చినట్టుగా క్రైస్తవ ప్రపంచాన్ని ఏదో చేయాలన్నటువంటి ఆలోచనతో ఏ ప్రయత్నాలైతే మీరు చేస్తా ఉన్నారో ఆ ప్రయత్నాలు మీరు మానుకోవాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దేవుడు మీకు అధికారం ఇచ్చాడు ప్రజలు పాలించడానికి, ప్రజలు సంతోషంగా ఉంచడానికి, ప్రజల్ని అభివృద్ధి పరచడానికి. అభివృద్ధి అనేది ఎలాగా లేదు, కానీ ప్రజలపై అనగా క్రిస్టియన్పై ఎక్కువ టార్గెట్గా ఈ ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఈ ప్రధానమైన నాయకులు, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ప్రధానమైన నాయకులు రకరకాలుగా మాట్లాడడం అనేది నిజంగా మా మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. అందరం ఇష్టపడి మీ పార్టీకి ఓటు వేశాం, మిమ్మల్ని గెలిపించాం, అధికారులకు తీసుకొచ్చాం. మరొకసారి ప్రియులారా, మీరు మా అధికారులు, మీపై మాకు విశేషమైన గౌరవం ఉంది. ఈ గౌరవాన్ని ప్రభు యొక్క సన్నిధిలో సంతోషం చేత, ఆనందం చేత అందరూ కలిసిమెలిసి ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఉన్నాం. కనుక ఈ విధమైన ప్రక్రియ అనేది మానుకొని అందరం ఒకటే అన్న భావంతో మీరు చూడాలని ప్రభు పేరట మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ప్రభు మీ అందరికీ మంచి మనస్సు, ఆరోగ్యం, ఆయుష్ దయచేయును గాక. ఆమేన్.